జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వ్యాఖ్యాతగా టీడీపీ పట్టణ కార్యదర్శి కోనేటి చంటి వ్యవహరించారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. జాతీయ జెండాను కొండ్రెడ్డి కిషోర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాస్పాల్ కుమార్, పగడం సౌభాగ్యవతి, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, చెరుకూరు శ్రీధర్ పాల్గొన్నారు. గణతంత్ర శుభాకాంక్షలు మన జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ. ఈ గణతంత్ర దినోత్సవం అంటే మన పెద్దలు ఎంతో మంది గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, అల్లూరి సీతారామయ్య గారు అటువంటి మహానుభావుల త్యాగ ఫలితంగా మనకు వచ్చిన స్వాతంత్ర్యం నుండి ఈ రాజ్యాంగం నుండి ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు వీరందరూ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. మరి ముఖ్యంగా వారందరి అడుగుజాడలో మనం నడుస్తూ ఈ రోజున ఎంతో అభివృద్ధి ప్రగంలో మన ఇండియా ఉందంటే దానికి కారణం మనందరూ ప్రజల యొక్క మేరస్, అది వాళ్ళు వేసిన పురాది. అట్లాగే అందరూ కూడా ఈ రోజున ఎంతో బాగా చదువుకుని ముఖ్యమైన విషయాలు రెండు, ఒకటి విద్య, రెండు వైద్యం. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరూ మంచి చదువులతో మన పిల్లలు అట్లాగే మనం మంచి పరిశుభ్రంగా ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, పెద్దలు వేసిన అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ అలాగే కూటమి నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1950 జనవరి 26వ తారీఖున మనకి పూర్తిగా మన రాజ్యాంగాన్ని మనమే చేసుకునేటట్టు, తయారు చేసుకునేటట్టు, అమల్లోకి తెచ్చినట్టు రిపబ్లిక్ డేగా చేసి మనకి ఆ రోజు నుంచి పూర్తి స్వాతంత్ర్యం మనకి వచ్చిందండి. ఆ వేళ నుంచి మన నాయకులు గాని ఎవరైనా కూడా మనం పరిపాలించుకునేట్టు చేశారండి. త్యాగదళం ఫలితమే మనం ఈ రోజున ఇంత వాక్ స్వాతంత్రంతో కానీ ఇంత ఇదిగా ఉంటున్నామంటే మనం ఆ త్యాగదళం ఫలితమేనండి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నమస్కారం. అలాగే మన జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ కూడా 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మనం ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే ముఖ్య కారణం మన రాజ్యాంగం ఏర్పడడం. ఆ రాజ్యాంగంలోని హక్కుల్ని మనం అనుభవిస్తాం. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం విడిపోయినాక మరి అదే రాజ్యాంగం నడుస్తున్నటువంటి టైంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని రచించడం, మరి దాన్ని జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజు, దాన్ని మనం ఇవాళ గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. 77వ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, పూర్తిగా స్వతంత్రం వచ్చినటువంటి రోజు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, మన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మన ప్రభుత్వాన్ని మనమే పరిపాలించుకోవడం ప్రారంభించినటువంటి రోజు. 1945 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ చట్టాలే అమల్లో ఉన్న కారణంగా మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ అధ్యక్షుడు ఒక డ్రాఫ్ట్ కమిటీ దాన్ని ఆమోదించి 1950 జనవరి 26న మన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మన ప్రభుత్వం, మన నాయకులు మనగా పరిపాలించుకునే రోజు జనవరి 26, 1950. ఈ రోజున రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మనం కూడా మన బాధ్యతలను గుర్తెరిగి హక్కుల్ని పరిరక్షించుకుంటూ బాధ్యతగా మెలగాలని సూచిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. రాష్ట్ర టీడీపీ పార్టీ తరఫు నుంచి ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. రాజ్యాంగం రచించినటువంటి ముసాయిదా కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక మెంబర్ గా ఉండటం దళిత జాతి మొత్తం కూడా గర్వించదగినటువంటి విషయం. మరి ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పరచబడినటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రతి ఇంట్లో బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి అందులో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ని అందరూ కూడా అర్థం చేసుకుని వాటి ద్వారాగా మరి మన పరిపాలన ఎలా చేసుకోవాలి, ప్రజలకు హక్కులు ఏమున్నాయి, బాధ్యతలు ఏమున్నాయి, ప్రతి ఒక్క విషయం కూడా రాజ్యాంగాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు అందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేసుకుంటూ మరి సుభిక్షమైన పరిపాలన ఈ రోజు అందరం కూడా అనుభవిస్తున్నామంటే అది రాజ్యాంగం యొక్క ఘనత. అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.